హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ అండి. ఇది వైట్ రైస్, బగారా, చపాతీ, పూరి, పరోటా, నాన్స్ దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఒక్క స్పూన్ కూడా మిగలదు. కావాలంటే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసేసి ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో ఇదొక్క కర్రీ చేసుకుని మీ ఓపికను బట్టి రైసా, బగారా రైసా దేంట్లో చేసుకున్నా సరే, ఏ విధంగా చేసినా సరే దాంట్లోకి పర్ఫెక్ట్గా అద్దినట్టు సరిపోతుంది ఈ గ్రేవీ కర్రీ. అంత బాగా వస్తుంది. ఈరోజు నేను టిప్స్ అండ్ కొలతలతో సహా చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్లు ధనియాలు, 2 దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 3 ఇలాచి, పావు స్పూను మిరియాలు, పావు స్పూను సోంపు వేసి అలా ఒక 2 సెకండ్స్ అలా వేయించండి. 2 సెకండ్స్ అలా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ గసగసాలు వేసి వేయించండి. ఇప్పుడు ఒక 1 మినిట్ వేయించేసేసేయండి. అలా సిమ్మర్లో పెట్టి వేయించడం వలన మంచి స్మెల్ వస్తుంది. లోపలంతా కూడా బాగా వేగిపోతుంది. దాన్ని ఇక మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేయండి. అందులోనే 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి లేని వాళ్ళు కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కుని మిక్సీకి పట్టుకునేసేసేయండి. అలా పట్టిన ఆ పౌడర్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 పెద్ద సైజు టమోటా ముక్కలు అలా కట్ చేసుకుని వేసేసుకోండి. అయితే ఈ కొలతలన్నీ కూడా నేను 1 కేజీ మటన్కి చెప్తున్నాను. కాబట్టి 1 కిలోకి ఇంతకు మించి కనుక ఆనియన్, టమోటా వేసాము అంటే స్వీట్నెస్ వస్తుంది. కర్రీ అంతగా బాగోదనమాట. ఇలా వేసి ఫైన్గా పట్టుకుని ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసి ఈ టమోటా ఆనియన్ పేస్ట్ని వేసేసి బాగా వేయించేసేసేయండి. స్టిల్ మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత మటుకు అలా వేగిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీతో అల్లము వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీస్తో వేసి మిక్సీ పట్టేసుకున్నది 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి. ఇది కూడా ఇదిగోండి ఈ స్ట్రక్చర్లో ఉడికిపోతూ ఉంటుంది. ఇలా ఉడికినప్పుడు 2 స్పూన్లు కల్లుప్పు, 2 స్పూన్లు పసుపు వేయండి. కల్లుప్పునే వాడండి మ్యాక్సిమం, చాలా రుచి వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఉప్పు వేస్తామో అప్పుడు ఇంకా కూడా దాంట్లో ఉండే చెమ్మ మొత్తం రిలీజ్ అయిపోయి బాగా వేగిపోతుంది. దీన్ని మొత్తాన్ని కూడా సిమ్మర్లో పెట్టి వేయించేసేయండి. సిమ్మర్లో పెడితే ఈ మసాలా మొత్తము చేదు లేకుండా, పచ్చి వాసన లేకుండా చాలా మంచి వాసనతో పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట కర్రీ. మనం ఇదంతా కూడా ఇది వేయించుకునేటప్పుడే మనం కేర్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత ఈ కేజీ మటన్ తెచ్చుకున్నమ్మటే మనం బాగా కడిగేసి కొంచెం ఉప్పు వేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకునేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా, అసలు తక్కువలో తక్కువ హాఫ్ అన్ అవర్. ఇంకా మనకి కుదిరితే 1 గంట 2 గంటలైనా మ్యారినేట్ చేసి పెట్టుకునేయండి. నేనైతే ఇక్కడ అరగంట మాత్రమే మ్యారినేట్ చేసి పెట్టాను. ముక్కలన్నిటిని వేసి బాగా కలిపి సిమ్మర్లో పెట్టి మూత పెట్టి అలా ఒక 15 నిమిషాలు వదిలేసేసేయండి. 15 నిమిషాల్లో ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా 15 నిమిషాలు సిమ్మర్లో పెట్టి ఉడికించాము అంటే ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. అంతేకాకుండా మసాలా మొత్తము కూడా ముక్కకి బాగా పట్టేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇందులోకి ఒక 1.5 స్పూను కారము, మనం ఏదైతే మసాలా పౌడర్ చేసుకున్నామో అది వేసి బాగా కలిపి మళ్ళా దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్మర్లో పెట్టేసేయండి. ఇలా సిమ్మర్లో పెట్టి ఉడికించడం వలన మంచి టేస్టు, పచ్చి వాసన లేకుండా ముక్కకు అన్నీ పడతాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం బగారా రైస్ చేసుకున్నామా, వైట్ రైస్ చేసుకున్నామా, లేదా పరోటా, నాన్సా దేనికి చేసుకుంటున్నామో దానికి తగినన్ని వాటర్ అడ్జస్టబుల్గా వేసేసుకోండి. ఎందుకంటే ఇడ్లీ దోశలో కనుకోండి కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. చపాతీ, నాన్స్, వైట్ రైస్లోకి ఇదిగోండి ఈ స్ట్రక్చర్లో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి అలా ఇంకొంచెం వాటర్ వేసుకుని బాగా సిమ్మర్లో పెట్టి బాయిల్ చేసేసాము ఒక హాఫ్ అన్ అవర్ అంటే ముక్క ఉంటుంది చూడండి, భలేగా ఉంటుంది అసలుకి. ముక్క అలా 2 చేతులతో ఉడికిస్తే ఇలా తుంచితే ఎలా ఉంటుందంటే అంత బాగుంటుందన్నమాట. లేయర్స్గా వచ్చేస్తుంది. కుక్కర్లో పెట్టకపోయినా కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనా, ముక్కల్లో ఉండే టేస్ట్ మొత్తం గ్రేవీకి రిలీజ్ అయిపోతుంది అనమాట. ఇక ముక్కలు లేకపోయినా ఓన్లీ గ్రేవీతో తిన్న అన్నము ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక నేను ముక్క ఎలా ఉడికిందో మీకు చూపిద్దామని ట్రై చేస్తూ ఉన్నాను. కానీ వేడి అంటే వేడి కాదు, కాలిపోతుంది. నేను పట్టుకోలేకపోయాను. కానీ ముక్క చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కాదు ఎంత బాగా ఉడికిందో.
అంతేనండి. చూడండి ఇక దాన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి వేసేసుకోవటమే. అయితే నేను ఎప్పుడు మటన్ గ్రేవీ ఇలా రెస్టారెంట్ స్టైల్‌లో చేసినా మా ఇంట్లో అయితే అది వీడియో కంప్లీట్ అయిపోయేలోపు కనీసం ఒక ఫోటో తీసుకోవడానికి వచ్చేటప్పటికి గూడా కర్రీ సగానికి అయిపోతుందనమాట. అంత బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. అసలు ఇంట్లో వాళ్ళందరూ ఇలా కర్రీ చేసిన రోజున పదే పదే భలే చేసావు కృష్ణ అని మెచ్చుకుంటారనమాట. అంత పర్ఫెక్ట్‌గా కుదురుతుంది ఈ మటన్ కర్రీ. అయితే ఈ న్యూ ఇయర్‌కి మీరు కూడా ట్రై చేస్తున్నారు కదూ! ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై.